ఒక్క విషయం గుర్తుంచుకో, నీ కూతురు గుణం నీ దగ్గర అడ్డుదారి పట్టుండొచ్చు. నా దగ్గర అలాంటి ఆలోచన వచ్చినా చంపేస్తాను. నేను వెళ్ళి చూసిస్తాను. నా ఇంటి కోడల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసు. మళ్ళీ ఈ ఇంటి వైపు కన్నెత్తి చూస్తే అదే నీ జీవితానికి ఆకర్షణ అవుతుంది. వెళ్ళు. అమాయకుడైన నా కొడుకును మోసం చేయడానికి సిగ్గులేదురా? నీ కూతురు గుణం నీ దగ్గర అడ్డుదారి పట్టుండొచ్చు. నా దగ్గర అలాంటి ఆలోచన వచ్చినా చంపేస్తాను. మావయ్య, ఏమైంది? రాజ్యలక్ష్మి, పద ఇంటికెళ్దాం. మీనాక్షి, నాన్నా, ఏమైంది? ఎందుకలా అరిచారు? హో, అన్నయ్యతో వ్యాపారం పెట్టిస్తానని మావయ్య మీతో చెప్పుంటారు. దానికి మీకు కోపం వచ్చింది, అంతేనా? నాన్న, నాకు పెళ్లి చేస్తే మీ అల్లుడు గొప్పగా ఉండాలని నువ్వు కోరుకుంటావు కదా, అలాగే మావయ్య కూడా ఆశపడ్డాడు. దాంట్లో తప్పే ఉంది నాన్న. ఏం తప్పు లేదమ్మా. సరే ఉండండి, మావయ్య వాళ్ళని పంపించేసి వస్తాను. అన్నయ్య గారితో మాట్లాడొచ్చిన దగ్గర నుంచి మీ ముఖంలో తెలియని ఆందోళన కనబడుతోంది. అల్లుడితో బిజినెస్ ప్రపోజల్ ఒప్పుకోలేదని బాధపడుతున్నారా? రోషిని డ్రైవర్తో పెళ్లిదాకా వెళ్లిన విషయం మా బావకు తెలిసిందని ఆందోళన పడుతున్నాను. ఏంటండి మీరు చెప్పేది? అన్నయ్య గారికి ఒక్కరికేనా, అందరికీ తెలుసా? ఆయనొక్కడికే తెలుసు. పరిస్థితి ఇక్కడి దాకా రాకముందే నిజం చెప్పండి అంటే మీరు వినలేదు. ఆయన అస్సలే ముక్కొప్పి మరి మన రోషిణికేమే. ఏం భయం లేదు. మన రోషిణి భవిష్యత్తుకి ఏ ఢోకా లేదు. నా కూతురుగా రోషిణి పారిపోయే ప్రయత్నం చేయగలిగింది, కాని మా బావ కోడలిగా తప్పు చేయాలి అన్న ఆలోచన కూడా రానంత కట్టడిలో ఉంటుంది. మీ అన్నయ్య గారు కోపం వస్తే ప్రాణం తీస్తారు, పరువు కోసం ప్రాణాలిస్తారు. ఇక నుంచి మన అమ్మాయి మీద ఈగ కూడా వాలకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. అది సరేనండి, ఒకవేళ తర్వాత అల్లుడికి తెలిస్తే? ఆ అవకాశం నేనివ్వను రాజ్యలక్ష్మి. పెద్ద బిజినెస్ పెట్టడానికి ఇప్పుడు కాశీ ఒప్పుకోకపోవచ్చు, కానీ లాభాలు రావాలంటే పెట్టుబడి పెట్టాలి. మన దారిలోకి కాశీ రావాలంటే ఓపిక పట్టాలి. ఏదో ఒకటి చేసి అల్లుండి కూతుర్ని లండన్ పంపిస్తాను. డబ్బు ఏమైనా చేయిస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది.
రోషిని మరే మరే వీడిని భరించడమే కష్టంగా ఉందంటే నా ప్రాణానికి సిగ్గొకటి. ఏంటో చెప్పండి. నాకు ఇష్టమైంది ఏదైనా నీకు ఇష్టమని చెప్పావు, అందుకే నీకోసం ఇదిగో ఈ పూలు తీసుకొచ్చాను. ఆ, వద్దండి. మా సంతోషం కోసం శోభన వద్దంటే సరే అనేసాను. కనీసం నా సంతోషం కోసమైనా ఈ పూలు పెట్టుకో, లేకపోతే నేను బాధపడిపోతాను. వద్దంటే వదిలేళ్ళాడు. నాకివ్వండి, నేనే పెట్టుకుంటాను. ఉమ్. ఇంకో విషయం రోషిని, ఏంటది? కొత్తగా పెళ్ళైన జంట బోల్డ్ని కబుర్లు చెప్పుకుంటారంటగా, నువ్వు కూడా ఇదని చెప్పచ్చుగా, వింటా. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. మరి చెప్పండి రోషిని, ఉండు, వెంటనే వెళ్ళి మాట్లాడటకు వస్తా, ఉండు. ఏం అవసరం లేదు, నువ్వు వదిలేస్తే అదే తగ్గుతుంది. ఏంటన్నావు రోషిని? మందులు అవసరం లేదు, దాని మనన్న దాన్ని వదిలేసి పడుకుంటే అదే తగ్గుతుంది అంటున్నా. అయితే పడుకో రోషిని, కబుర్లు ఇయ్యాలి అయితే రేపని చెప్పుకోవచ్చు. నువ్వు పడుకో. రోషిని, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ చెప్పాడు కాబట్టి స్వీట్ డ్రీమ్స్ అయి ఉంటుంది. వీడి ఇంగ్లీష్ని ఆయిల్ డ్రమ్లో వేసి ముంచెయ్య. ఏంటి రోషిని, ఫోన్ ఎన్నిసార్లు మోగుతుంటే బాగా కావాల్సిన వాళ్ళేమో మాట్లాడకూడదేటి? మాట్లాడాలనే ఉంది, కానీ సిగ్నల్కి మధ్యలో ఏదో అడ్డొస్తుంది. ఏ అడ్డు ఉండకూడదంటే అక్కడ బయటికి వెళ్ళి మాట్లాడు. మీరు చెప్పాక కాదంటానా? అలాగే మాట్లాడతాను. వదినేంటి ఈ సమయంలో ఇంత కంగారుగా గదిలోంచి వచ్చేసింది? ఒకవేళ అన్నయ్యతో ఏమైనా గొడవైందేమో.
ఏంటక్క ఏమైంది ఇక్కడున్నావు? వదిన కంగారుగా గదిలోంచి బయటకు వచ్చేసింది. ఒకవేళ అన్నయ్యతో గొడవెట్టేసుకుందా ఏంటి? అవునా? సరే నేను చూస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. ఉమ్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తావేంటి? పక్కన కిరాణా కొట్టోడుంటే ఎలా మాట్లాడినా, అందుకే కట్ చేశాను. ఆ, ఆ, ఇప్పుడు మొగుడు పక్కనున్నాడని ఫోన్ కట్ చేస్తావు. తర్వాత మొగుడు సెంటిమెంట్తో నన్నే కట్ చేస్తావు. ఇంకొకసారి ఇలా తల తిక్కగా మాట్లాడావంటే నీ పీకు కట్ చేస్తా. నేను నిన్నే ఫిక్స్ అయ్యాను. నా లైఫ్లో నువ్వే ఉంటావు. సరే సరే, నువ్వు ఫోన్ కట్ చేసావన్న కోపంతో అలా అన్నాను. అయినా ఈ సమయంలో ఫోన్ చేసింది ఒకరి మీద ఒకరు కోపం చూపించుకోవడానికా? మరి దేనికో. హ, చల్లని వెన్నెల్లో ప్రియురాలితో హాయిగా మాట్లాడుకోవడానికి. అబ్బో, ఇలా ఫోన్లో కాదు, ఒకరి కళ్ళల్లో మరొకరు కళ్ళు పెట్టి చూస్తూ డైరెక్ట్గా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. అయితే వచ్చేమంటావా? ఆ, శాశ్వతంగా ఎటైనా మనిద్దరం వెళ్ళిపోదాం అంటున్నా. ఈ సంతోషం, ఈ ప్రేమ నాకు ప్రతి క్షణం కావాలంటున్నాను. హ్మ్, తొందరలోనే నీ కల, నా ఆశ నెరవేరాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. అంతకన్నా ముందు రేపు నువ్వు నన్ను షాపింగ్ మాల్లో కలిస్తే ఓ మంచి గిఫ్ట్ ఇస్తాను. తప్పకుండా వస్తాను. ఎక్కువసేపు మాట్లాడితే ఎవరైనా చూస్తారు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎందుకిలా చేస్తున్నావు వదినా? నేను వదినలా చూశానా? నిన్ను కన్న తల్లిలా భావించానా? నువ్విలా చేయడం నాకు బాధగా ఉంది. మీనాక్షి, అది అసలు నాకేం చెప్పొద్దు వదినా. అన్నయ్యతో గొడవైతే నాతో చెప్పాలి కాని నువ్విలా వచ్చి పూలు విసిరికొట్టి బాధపడతావా? ఓహో, అంతనా? ఆ గొడవేం కాదు మీనాక్షి. మీ అన్నయ్య పూలు తెచ్చారు, కాదనలేకపోయాను. కానీ నాకు పడవని నీకు తెలుసు కదా. తలనొప్పొస్తే ఇలా విసిరి కొట్టాను, అంతే. అది సరే, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నావు? నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని కోపంతో ఫోన్ చేసింది.
రూమ్లో సరిగ్గా సిగ్నల్ లేకపోతే మీ అన్నయ్యే బయటికి వెళ్ళి మాట్లాడుతూ అన్నారు. సర్లే వెళ్దామా? తల్లొప్పన్నావుగా, మందేదైనా ఇస్తాను. ఏం వదిలే, వెళ్దాం పద. వదినా, అన్నయ్య కోసం కొట్టుకెళ్తున్నావా ఏంటి? పెళ్లి హడావిడిగా జరిగింది. నాతో పాటు ఏమీ తెచ్చుకోలేదు. నాకు కావాల్సిన వస్తువులు కొందామని షాపింగ్కి వెళ్తున్నాను. అట్టానా? నాకు కూడా సానా కొనేసుకోవాలని వదినా. ఇంట్లో కూడా ఎవరూ లేరు, అందరూ బయటికి వెళ్ళిపోయారు. నీతో వస్తే నాకు సాయికి ఏదైనా కొనేసుకున్నట్టు ఉంటుంది, నీకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది. నా తోడుని కలుద్దామని నేనెళ్తుంటే మధ్యలో పానకంలో పుడకలా నువ్వేంటే? వెళ్దామా వదినా? అంటే నాకు షాపింగ్తో పాటు చాలా పనులున్నాయి. పైగా ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు పాప ఇబ్బంది పడతారేమో. భలే దానివే వదినా. ఎండుంటే ఏటవుతాది? సలసల్లగా నిమ్మకాయ సోడా తాగేసినావంటే బలం వచ్చేస్తుంది. నువ్వు పద వెళ్దాం. సాయి, సాయి త్వరగా రా. ఏంటి మమ్మీ? ఇదిగో, నీకేటేటి కావాలో ఇప్పుడే కొనేసుకో. తర్వాత నా ప్రాణం తోడేకూడదు. అతతో పాటు మనం ఇప్పుడు బజార్కి వెళ్తున్నాం, సరేనా? వదినా పద రా. ఈయనకు రాత్రులు గోడలు దూకడం అలవాటైపోయి ఇంటికొక గుమ్మ ఉన్న విషయం కూడా మర్చిపోయినట్టున్నాడు. వదినా, నువ్వు వెళ్ళేసి నాకు కావాల్సినవి నువ్వే కొనుక్కొచ్చేసాయి, నేను రానులే. అవునా వదినా? నీ ఇష్టం. సాయి కూడా బొమ్మలు నేనే తీసుకొస్తాను. ఇప్పుడు సాయి ఈయన చూస్తే నాన్నకు చెప్పెత్తది. దీన్ని కూడా వదినతో పంపించేస్తే ఏ గొడవ ఉండదు. అదేంటి వదినా, తోడుగా సాయిని కూడా తీసుకుపో. దీనికి ఏ బొమ్మలు కావాలో నీకెడ తెలుస్తుంది. అవునత్త, నాకు కావాల్సిన బొమ్మలు నేనే కొనుక్కుంటాను. పద వెళ్దాం. ఏమండి, మన విషయం అత్తయ్యగారితో మాట్లాడారా? మాట్లాడతలేవే, ముందు పూలెట్టేసుకో, నీకోసం ప్రేమతో తీసుకొచ్చా. వీటికేం తక్కువ లేదు. ఇప్పుడేమో ప్రేమగా తల్లో పూలెడతారు, మీ అమ్మ దగ్గరేమో నాకేటి తెలీదని సెవలో పూలెడతారు. నా కడుపులోని బిడ్డ మీదే అని ఒప్పుకునేదాకా నన్ను కలవమాకండి. నేను కాపురానికి వచ్చాకే ఏదైనా. కాదనికే ఊర్మిళ, నువ్వు ప్రేమతో తినిపిస్తావని ఆకలితో వస్తే అట్టంటవేంటి నువ్వు? రా ఊర్మిళ, రా వెళ్దాం. అరే నన్ను వదలండి, అబ్బో, రా. మీకే చెప్పేది వదలండి. పాపకి బొమ్మలు కావాలంట. ఇప్పుడు పాప నాతో పాటే ఉంది. పెద్ద పెద్ద బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి? ఓ అవునా, సరే అక్కడికే వస్తున్నా. అబ్బో, ఎంత పెద్దగుందో బొమ్మల షాపు. పదత్తా పోదాం. థ్యాంక్ యూ మిక్కీ మౌస్. బాయ్ బుజ్జి.
మౌస్ బొమ్మ ఎంత పెద్దగా ఉందో. హాయ్ మిక్కీ మౌస్. హాయ్. ఇడియట్, ఏంటిది? నా పేరు మిక్కీ మౌస్. నేను కార్తీక పౌర్ణమి రోజు పుట్టాను.